ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని రావులపర్రు గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ను ఆశ్రయించారు. రావులపర్రు గ్రామ సమీపంలో ఉన్న రెగ్యులేటర్ ద్వారా ఆక్వా చెరువులకు నీటిని సప్లై చేయడంతో తమ పొలాలని నీటి మునిగేంటూ గ్రామానికి చెందిన రైతు గాద వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎమ్మెల్యేకు వివరిస్తే ఆక్వా కల్చర్కు నీరు పెట్టుకుంటామని, మీకు చేతనైంది చేసుకోవచ్చని చెప్పారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ సత్వరమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఉంగుటూరు మండలం ఏలూరు జిల్లా అండి, రావులపర్రు విలేజ్. ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి కారణం ఏంటంటే, మా విలేజ్లో సుమారు 200 ఎకరం ఆకుమల్లు నార్మల్ మొత్తం నీట మునిగిపోయినాయండి. ఏ వర్షాలు పడకుండానే మునిగిపోయినాయండి. కారణం ఏంటంటే, మాకు ఒక రెగ్యులేటర్ ఉందండి, తోకలపల్లికి వెళ్ళేటువంటి రెగ్యులేటర్ ఉంటుంది. ఆ రెగ్యులేటర్లో వాటర్ హై ప్రెషర్ పెట్టి హైట్ పెట్టేసి బాగా కిందకి ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఆక్వాకల్చర్ చేసుకోవడానికి వాటర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. వాళ్ళకి చేయొద్దని మేము అనట్లేదు, కాకపోతే అంటే లెవెల్ ప్రకారంగా వెళ్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. అది హై లెవెల్, సుమారు 2-3 అడుగుల ఎత్తులో వెళ్ళవలసిన మెజర్మెంట్ 2-3 అడుగుల ఎత్తులో వాటర్ అయితే ఫ్లో చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జేఈ గారితో మేము మాట్లాడినా కూడా మాకు చేసినటువంటి న్యాయం అయితే జరగలేదు. నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందంటే, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తే ఆయన దానికి సంబంధించినటువంటి నీటి సంఘం ప్రెసిడెంట్ గారితో మాకు ఫోన్ చేయించారు. నీటి సంఘం ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఏమంటారంటే, మేము చేపల చెరువులకి రొయ్యల చెరువులకి నీళ్ళు పెట్టుకుంటాం, మేము అలాగే పంపుతాం, మేమైతే బల్లలు ఏవైతే ఉందో మా డిమాండ్ ఏంటంటే మొత్తం మునిగిపోయినాయి కాబట్టి బల్లలో 1 అడుగు 2 అడుగులు ఎత్తమనండి, కొద్దిగా తగ్గినప్పుడు మళ్ళీ ఫ్లో చేసుకోమని చెప్పి మేము చెప్తున్నాం. అవి ఎత్తాం మేము, మీ చేతనైన పని మీరు చేసుకోండి అని చెప్పి ఆయన మా మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది.